గోడ మీద ఉన్న గడియారం 8:30 కొట్టింది కదా ఇక వచ్చిన. మరి అటు జోర్దార్ వార్తలేందో వాటి కథ ఏందో చూడాలంటే ముందుగా పెద్ద వార్తలు చూడాలే కదా. పెద్ద వార్తలు ఐడిహెచ్ కాలనీల అసలైన అర్హులు అన్యాయంగా ఎల్లగొడుతున్నారు పోలీసులు. కేసీఆర్ బాత్రూమ్ మీద రేవంతం కన్ను తోడుకుంటే ఏమొస్తుంది ఉత్తమన్ను. ఏపీల పర్సు తెరిచిన చంద్రాలు జనాలు పెట్టిండ్రు శానా దండాలు. ఉగాది నుంచే తెలంగాణ అవార్డులు పౌడర్ అద్దుడు సురువు చేయాలి కళాకారులు. పంచాదులు మరిచి పచ్చగైన పండంటి జంట కలిసిన్న వాళ్ళని చూస్తే మందికెందుకు కన్నమంట. నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంటికాడున్న సీమ చింత చెట్టు ఎక్కి కాయలు కోసుకునేది. కిందుండి గుత్తపట్టేటందుకు 2 పోరగాళ్ళని కూడా ఉంచేది. గై కట్టెతో అన్ని కోసుకున్నాక కిందికి దిగి పంచుకునేది. ఎట్లా పంచుకునేది మీరు కూడా చిన్నప్పుడు పంచుకునే ఉంటారు కదా. కోసిన వాళ్ళకు పెద్ద పాలు బాగా పోతుంది కదా. నేనైతే ఒకటి ఎక్కువనే తీసుకునేదాన్ని పెద్ద పాలు కింద. ఎంతైనా నోరున్నదాన్ని కదా. గిదంత ఎందుకు చెప్తున్నానంటే ఏనైనా గిదే రూల్ నడుస్తుంది. అట్లా కాదని అందరికి సమానము కొందరికే సమానం అంటే ఎట్లుంటది. గిడ పోలీసు వాళ్ళేమో సమానత్వానికి అడ్డం పడుతున్నారట. ఏందో ఆ ముచ్చట అసుకుందాం పారి. బంగారు తెలంగాణ అంటే ఉత్త పేదోళ్ళకేనా సామాన్య ప్రజలకేనా బంగారు తెలంగాణ? ఆ ప్రజలల్లా తెలంగాణ తెచ్చిన కారు గుర్తు పార్టీ లీడర్లు లేరా? ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ లీడర్లు రారా? దానికి ఉత్తరం రాసిన సైకిల్ పార్టీ వాళ్ళు ఉండరా? వాళ్ళే కాదు వాళ్ళ జెండాలు మోసిన కార్యకర్తలకు కూడా బంగారు తెలంగాణలో భాగం ఉంటది. గట్టిగా చెప్పాలంటే వాళ్ళకే పెద్ద భాగం పెట్టినా తప్పే ఉండదు. అందుకే హైదరాబాద్ ఐడిహెచ్ కాలనీలో అడుగు పెట్టినరట వాళ్ళు. ఐడిహెచ్ కాలనీ ఎరికే కదా మన తెలంగాణ రాష్ట్రానికి పొద్దు పొడిపసండి జాగిది. కేసీఆర్ సార్ చేతులతోని గుమ్మడికాయ కొట్టించుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బంగ్లాలున్నాయి. ఈడ రాష్ట్రంలో పేదోళ్ళంతా ఇగో గీ బొమ్మలే తలాపున పెట్టుకొని ద్రవవుతున్నారు. ఇక రేపు మేము ఉండబోయేది కూడా ఇటువంటి ఇండ్లనే అని పగచీలే కలలు కూడా అంటున్నారు. ఇక సీఎం కేసీఆర్ సార్ కూడా గట్టిగానే చెప్పి వీటితోని పేదోని బతుకు మారుతుందని వరకు అంటే లీడర్లు అవి మారాయి అన్నట్టు. అని హైదరాబాద్లో ఉన్న కొందరు పెద్ద లీడర్ల నీడల పనిచేస్తున్న చిన్న లీడర్లు ఆఫీసర్లను బెదిరించి కొన్ని ఇండ్లను గుంజుకున్నారట. గుంజుకున్నాడేంది బాజాప్తోనే తాళం వేసుకున్నారు. అవును వేసుకుంటారు కూడా. అయినా గాయంతో రూబాబు చేయకపోతే ఎట్లా గాని ఇక ఇక్కడ ఉన్న 396 ఇండ్లల్లా 36 ఇండ్లు బంగారు తెలంగాణకు బాటలేసిన మేటి నాయకుల చేతుల్నే ఉన్నాయట. ఎవరి కండ్లు మండినాయో ఏమో గాని ఏసీ బోళ్ళకి చెప్పంగానే 21 మందిని బయటికి ఇరగనూకి 15 మందిని పద్ధతిగా ఖాళీ చేయమని ఆర్డర్ వేసిండ్రట. ఇదెక్కడ న్యాయమో చెప్పుండ్రి అయ్యా ఆఫీసర్లు. ఈడికి సాలైంది గాని ఏరే దిక్కుల పేదోళ్ల సొమ్ముల పొత్తు పెట్టుకుంటున్న లీడర్ల జోలికైతే ఓకుండ్రి. అలవాటు లేకున్నా గాని చూసి చూడనట్టు ఉండుండ్రి. ఆళ్ళు సల్లంగా ఉంటేనే మా బతుకులు బంగారం అయ్యేది. మరి దునియాలో ఏ పని చేసినా మన చంద్రాల సార్తోనే సురువు కావాలి. జనం కోసం సార్ తనలాట మాటల్లో చెప్పవశం కాదు. కాకపోతే సార్ మస్తు ముంగటిపై ఆలోచనలు చేస్తాడు. గట్లనే చేయాలి కూడా. కానీ మన జనాలకు అది అర్థం కాదు. సారు ఏడుకో తీసుకోవాలనుకుంటాడు, పబ్లిక్ ఆడికి రారు. గక్కనే తక్లీఫ్ ఉంటుంది. అయినా సార్ ఏం నారాజు కాడు. అందిన కాడికి తిప్పల పడతానే ఉంటాడు. ఇప్పుడు కూడా ఏదో మంచి పని సురువు చేసిండు. జాగ్రత్తగిని పాటిద్దాం రారి. పెద్ద నోట్లు రద్దు చేయాలని మోడీ సార్కు చెప్పి చేయించిన నవాంధ్ర నవయుగ చక్రవర్తి చంద్రాల్ సారు చేతులు కట్టుకొని ఉత్తగానే కూర్చుంటే అవుతుందా? ఆయన ఆలతికి తగ్గట్టు పెద్ద పథకమే షురూ చేసిండు. అదేందంటే పర్సు పథకం. ఇగో మనం మలుసుకొని జేబులో పెట్టుకునే పర్సు కాదది. అదేందో సారే చెప్తున్నాడు ఇనుండ్రి. అదే ఏపీ పర్స్ అనేది స్పేస్ లేకుండా కొట్టాలి. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా ఈ పక్క చూస్తే ఇవన్నీ మొబైల్. గా ముచ్చట మాకు తెలుసు గాని అసలు ముచ్చట చెప్పు బాబు. పర్స్ అంటే ఏంటిదో? ఇది వాలెట్స్. ఇవి పక్కన వచ్చేది బ్యాంకింగ్. మీకు ఇవన్నీ కూడా 30-40 వస్తే కొంచెం కింది కూడా వస్తాయి. బట్ అయినా దీంతో ఎవరికేం అరుగుతుంది సారు? ఎవరైతే పెన్షన్స్ ఉన్నారో వాళ్ళకి కానీ అంటే ఎవరైనా సరే. నీ మాటలకేంది సారు, కడుపు నిండినట్టే ఉంటాయి. మళ్ళా నువ్వు చేతికి గడియారం లేకున్నా చేతుల చిన్న పైస లేకున్నా రాష్ట్రాన్నేలే గొప్పోనివి. ఈ పర్సు ఏంది? అసలు ఏ పర్సు లేకున్నా గాని దేశాలు తిరిగే ఇలువున్నోనివి.
ఏ చదువురాని గిసోంటి ముసలోళ్ళ పరిస్థితి ఏంది సారు మరి? చేసిన వాళ్ళు డబ్బులు వస్తాయి, చేసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. చల్లగా ఏసీలో కూర్చొని సెల్లు ముచ్చట్లు మంచిగానే చెప్తున్నావు గాని సెల్లు ఫోన్లల్లో పచ్చ కట్టుకొత్తి మాట్లాడోడు కూడా శాతగాని వాళ్ళు ఏం చేయాలి? గోషికే గతి లేని వాళ్ళు ఈ పర్సన్ ఎడబెట్టుకుంటారు సీఎం సారు. ఇగో గీడ పింఛన్ కోసం విశాఖపట్నం మునకపాకల ముసలోళ్ళని చూడు. చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకువై పూలెట్టావు, కాళ్ళు చేతులు లేవు తండ్రి, ఊపిడి చేస్తున్నాము, కొత్తవతి లేదారి లేదు, వచ్చిందో పడిగాపులు పడి రోడ్డు మీద పడుకొని ఉన్నావు తండ్రి. అయ్యో ఏం తిప్పాల చూడండి. అరే రే నువ్వు కేసుకోకుండ్రే అవ్వలు. అగో గీ అమ్మ చూడు, లైన్ కట్టకుండానే ఇస్తారని చంద్రాల్ సార్ బొమ్మున్న పసుపు రంగు సంచి తెచ్చుకున్నా గానీ లాభం లేకుండా వాయే. ఇక బాటిల్ కూడా పసుపు కలర్ లో తెచ్చుకోకపోయినావు. ఎంతకని చెప్పాలి గాని ఈ పర్సుల ముచ్చట జరంతసేపు పక్కకు పెట్టి రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ కు ఉత్తరం రాసి ఈ ముసలోళ్ళకి సరిపోయేంత పైసలు తెప్పే రాదుండ్రు సారు. నీ రుణమేం ఉంచుకోరు సారు పేదోళ్ళు. రాజకీయాల్లో ఒకరు ఎడ్డమంటే ఇంకొకరు తెడ్డమనాల్సిందే. ఇవాళ రేపు గట్ల చేసేదాన్నే రాజకీయం అంటారు కదా. మన సైకిల్ పార్టీ రేవంత్ సార్ ఎరకే కదా, గా సార్కి అలా బగ్గనే కోపం వచ్చింది కేసీఆర్ సార్ మీద. మరి ఏమన్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు? ఓ పారిందాము. సారు ఏందో నిమ్మలంగానే కూర్చున్నావు, సురువు చేయిగా. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్న ముల్కనూరుకో ఎర్రవల్లికో సర్పంచో ఎంపీటీసో కాదు. అరే ఆ మాట ఎవరన్నారే? ఆయన ఈ రాష్ట్రానికి అంత ముఖ్యమంత్రి గాని నువ్వు అనదగ్గ ముచ్చటేందో చెప్పరాదే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈనాడు ఉన్న 31 జిల్లాలలో ఆయన ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ తీయరు ఏమంతన్నా, అంత ఒక్కనాడైతే ఎర్రవెల్లిలో షురువు అయింది, రాష్ట్రం మొత్తం మొదలైతాయి, ఓపిక పట్టాలి కదా. ఒక పక్కన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం బంజారా హిల్స్లో ఆ పక్కనే ఉండే పంజగుట్టలో 9 ఎకరాల విస్తీర్ణంలో 150 గదులల్లా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్తోని దాదాపుగా 150-200 కోట్ల రూపాయలతోని తన బంగళా నిర్మించుకున్నాడు. అరే అంటే అన్నాడు అంటావు కావచ్చు కానీ ఆ బంగులు ఏమన్నా కేసీఆర్ సార్ ఒక్కందేనానే? రేపు నువ్వు ముఖ్యమంత్రి అయితే నువ్వే కూర్చోవచ్చు కదా. గంత కళ్ళ మంటతనం ఎందుకే? బాత్రూమ్ ముచ్చట్లను కూడా బదనాం చేయబడితివి. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ చేయించుకున్నాడు. ఎవడన్నా ఇంటి బయట ఏదన్నా సెక్యూరిటీ పెట్టుకున్నాడంటే అర్థం ఉంది కానీ బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ చేయించుకున్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి. అబ్బో గా బాత్రూమ్ ఆలోచనలు మాకేడొస్తాయి కానీ ఆ ముచ్చటేదో నువ్వే చెప్పరాదే. అంటే ఆయనకు ప్రమాదం బయట వైపు నుంచి లేదు, ప్రమాదం ఇంట్లోనే పొంచి ఉన్నది కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని చెప్పి భద్రత కోసం బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ పెట్టుకున్నాడు. వచ్చినవా అటు ఇటు తిప్పి ఆడికే తెచ్చినావా ముచ్చటను? అయినా కేసీఆర్ సార్ బాత్రూమ్కు నువ్వు ఎప్పుడు పోయి చూసినవే? ఇది నేను చెప్తే కాదు, మన ముఖ్యమంత్రి గారి ఈ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ గురించి బీబీసీలో 5 నిమిషాలు వేసిరా. వావో వాయో, కేసీఆర్ సార్ ముచ్చట ఏ టీవీలు వచ్చినా ఇడిచిపెట్టేటట్లేవు కదా. బాత్రూమ్ను బుల్లెట్ ప్రూఫ్ తోటి కట్టించిన బంగారం తోటి కట్టిన ఒక్క పనికే వాడతారు కానీ ఇక రాజకీయం ఏదో చేసుకో. ఉంటాను సారు, ఉంటాను. అబ్బో మా రాజన్న ఎల్లన్నతోని జల్దిగా సెల్ఫీ ఫోటోలు దిగి రావాలి. వాళ్ళెవరు అనామకులతోని నీ ఫోటోల సంబరం ఏంది అని అనుకుంటున్నారా? వాళ్ళు మా చిన్న మనసులేం కాదు, నాకన్నా మస్తు కళాకారులు. యాక్షనింగ్ చేస్తే పెద్ద పెద్ద స్టార్లే కింద పడిపోవాలి గసొంటోళ్ళు. కానీ కాలం ఇన్నొద్దులు కలిసి రాలే కానీ ఇప్పుడు వాళ్ళకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణలో అట్టడుగులున్న కళాకారులకు కూడా సూపర్ స్టార్లుగా మారే రోజులు రాబోతున్నాయి. తర్వాత మా రాజుగాడు ఎల్లిగాడు ఫోటో దిగనిస్తాడో లేదో, గందుకే నేను సెల్ఫీ ఫోటో దిగాలనుకుంటున్నా. నేను దిగొస్తా గానీ అంతలా మీరు కూడా గీ ముచ్చటేందో చూడురి. అన్నిట్ల మార్పులు అయిపోతున్నాయి. అట్లనే సినిమాలలో తెలంగాణ ముద్ర పడబోతున్నది. ఈ ఉగాది కానుంచే తెలంగాణ అవార్డులు ఇచ్చే ఉపాయం చేస్తున్నదట సర్కారు. అంటే తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులతో పాటు అందులో నేషనల్ అవార్డ్స్ కూడా ఇవ్వడానికి ఎవరెవరి పేర్లు ఎట్లా అనేటువంటిది కూడా చాలా తరువుగా డిస్కస్ చేయడం జరిగేది. విన్నారు కదా మన సినిమా మంత్రి ఏం చెప్పిండో. ఇక తెలంగాణ సినిమాల బతుకులు కూడా బంగారం కాబోతున్నాయి అన్నట్టు. పచ్చపాతం లేకుండా మన గొప్పతనం మన అవార్డులతోని మనకే మిగులుతుంది అన్నట్టు. కాబట్టి ఇన్నొద్దులు తెలంగాణ కోసం ధూమ్ధాములు చేసిన వాళ్ళు, స్టేజీలెక్కి రాష్ట్రం కోసం కొట్లాడినోళ్ళు, అన్యాయం అయిందని నాటకాలు వేసిన వాళ్ళు ఇక లేవుండ్రి మీ వంతొచ్చింది.
మీరు తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడతారా అంటే సర్కారు మీ సంకల చెయ్యేసి లేపుకొని నిలబెడుతుంది. మరి తెలంగాణ అవార్డులు తెలంగాణ వాళ్ళకి కాకుండా, తెలంగాణ ఉత్తమ చిత్రం అవార్డు తెలంగాణ దర్శకులకు కాకుండా ఏరేటోళ్ళకి ఇస్తారా? జాతీయ అవార్డులు ఎవరికి పోయినా మంచిదే గాని రాష్ట్రం అవార్డులు అయితే రాష్ట్రపోలకే వచ్చే ఉపాయం చేసి తీరుతుంది మన సర్కారు. కాబట్టి తెలంగాణ కళాకారులారా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం మీకు. ఏపీ పబ్లిక్ బిట్టు కొచ్చని మారబోతున్నది. అరే రే రే, ఏం జరిగింది, ఏం జరగబోతున్నది మాకు తెలవాలే అని తొందర పడుతున్నారా కొలువుల పరీక్షలకు చదివేటోళ్ళు? ఆగుండ్రి. ఇప్పటికిప్పుడు కాపీల కమ్మలన్నీ చినిగిపోయేటట్టు, పలకా బల్పం అరిగిపోయేటట్టు దిద్ది ఆదికి పెట్టుకునే ముచ్చటేం జరగలే. అరే జరగలేదంటే జరగదన్నట్టు కాదు, అంటే జరుగుతుంది అన్నట్టు కూడా కాదు. నీ నస పాడుగాను అని కోపం తెచ్చుకుంటున్నారా? ఆగుండ్రి, గీ ముచ్చటి నుండ్రి. ప్యాన్ గుర్తు పెద్ద మనిషి జగన్ సారు 4-5 రోజుల కానుంచి జనాలెమ్మటే పడుతున్నాడు. చంద్రాల్ సార్ అధికారంలోకి వచ్చిన సంతి కొత్త రాష్ట్రాల అన్ని చిక్కులే సమస్యలే మోపైనే అంటాండు. బాబు జమాన్లా జనాలకు దినదినం గండంగా మారుతుందంటున్నాడు. ప్రజల ఆశీర్వాదం ఉంటే వచ్చే సంవత్సరంలోనే సీఎం అవుతాడట సారు. ఎట్లయితావు సారు? 3 ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం, ఇక మిగిలి ఉండేది కేవలం 2 ఏళ్లే. అది కూడా దేవుడు గట్టిగా దయదలిస్తే రేపు సంవత్సరం ఎలక్షన్ రావచ్చు. ఒకవేళ పొరపాటున రేపు సంవత్సరం ఎలక్షన్ రాకపోయినా కానీ 2 ఏళ్లే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మిగిలింది. 3 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. గట్లంటావు మరి గీసారేమో అంటాడు. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి పదవి పిచ్చలోబడి మీరేం మాట్లాడుతున్నారు, ఏ భాష మాట్లాడుతూ ఉన్నారు, ఏ మాటలో మీరు ఉపయోగిస్తున్నారో మీకే అర్థం కావట్లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, దేవుడు దయదలటం కాదు, న్యాయదేవత కళ్ళు తెరిస్తే నీ మీదున్న 13 సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో సంవత్సరం తిరగకుండా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంటావు. 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు రాకపోయినా ఆ తర్వాత వచ్చే ఎలక్షన్ల ప్యాన్ రిక్కలే తిరుగుతాయంటున్నాడు జగనాల్ సారు. ఇట్లనే తూర్పు గోదావరి జిల్లాలో తిరుగుతున్న సారు చంద్రాల్ సార్ పరిపాలన మీద మన్ను దుబ్బబోసిండు. పేదోళ్లకు మంచి రోజులు రావాలంటే ఇంకో 2 ఏళ్ల పాటు ఓపిక పట్టాలని చెప్తాండు జగనాల్ సారు. మరి ఇంకా 2 ఏళ్లుండే ఎలక్షన్లకు రాజకీయం ఎప్పుడు ఏది ఎటువో ఎటచ్చేది తెలవదాయే. మరి గుర్తు పెట్టుకోండి జనాలు 2 పార్టీల లీడర్లు చెప్పిన ముచ్చట్లు. చాలా రోజుల కానుంచి గీ ముచ్చటిన పడుతున్నదుల్లా. మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇనే ఉంటారు గదేనుల్లా. కొందరేమో శ్రీరాముల నవమి మంచి ముహూర్తం అంటారు, పెళ్లి చేసుకుంటే పెళ్లి గట్టిగా ఉంటదని. నిజమే, దేవుళ్ళు పెళ్లి చేసుకున్న గడియ మంచిదే. అయితే ఇంకొందరు అంటారేమో దీన్నే చెడుగా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారుల్లా. గా ముహూర్తంలో లగ్గం చేసుకున్న సీత ఏమన్నా సుఖపడ్డదా అని లాపాయింట్లు తీసేటోళ్ళు కూడా ఉన్నారు. లోకం అన్నాక ఒక్క తిరిగినే ఉంటుందా గాని దీంట్లో ఎవరిది రైట్ అనుకోవాలి, ఎవరిది తప్పు అనుకోవాలి? ఎప్పుండ్రి మంచి ముహూర్తం అన్నోళ్ళదే రైట్ అనుకోవాలి. ఎందుకంటే మంచి అనుకుంటే మంచి అవుతుంది, చెడు అనుకుంటే చెడు అవుతుంది. ఊకే శకునాలు ఎంచితే ఏమొస్తుంది? అంతేనా కాదా? అంతే మరి. అరే ఏమంట తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితమ్మ చచ్చిపోయిందో ఈ రోజులే మంచి కావని ఓ పుకారు లేపిండ్రు. రోజు అంటే వారం దినం కాదు, నెలకు నెలే, డిసెంబర్ నెలే అస్సలు మంచిది కాదట. జయమ్మ లెక్కనే చాలా మంది గీ నెలలనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారట. వానలు వరదలు కూడా వచ్చినాయట. ఇక ఇంకోలైతే క్యాలెండర్ మీద రాసిన రాత తీరే జరుగుతున్నది, డిసెంబర్ నెల మీద ఏదో శని కూస్తున్నదని ఒకటే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు తమిళనాడులో. అరే ఏదన్నా మంచి పని చేయనీకి ముహూర్తం రోజు చూసుకుంటున్నామంటే ఓ లెక్క గాని అసలే షెడ్డ రోజులు, షెడ్డ నెలలు, షెడ్డ సంవత్సరాలని ఉంటాయా? మన తెలివి తక్కువతనం కాకపోతే ఈ డిసెంబర్ నెలల దునియాల ఎవ్వల గోరుకున్న తీరు కొడుకులు బిడ్డలు ఉడతలేరా? వ్యాపారాలలో రూపాయి లాభం కూడా తీసుకుంటలేరా? డిసెంబర్ లో పనులు చేసినా కూడా జీతాలు రాకుండానే ఉంటాయా? ఈ నెల రోజులు పొయ్యి కింద మంట పెడితే బువ్వే ఉడకదా? ఈ పచారాలు పాడుగాను. నమ్మే జనం ఉన్నంత కాలం గిసోంటి చెప్తానే ఉంటారు. ఇప్పుడు జయమ్మనే చూడరాదుర్రి, ఎన్నడో సెప్టెంబర్ నెలల పానం బాగలేక దావకాన్లో పడ్డది. ఇప్పుడు సావు రావాలనే గప్పు రోగం వచ్చిందా? మాట వరుసకు అనుకుందాము, ఏదో మంచి అన్ని రోజులలో ఉంటది, చెడు కూడా అన్ని రోజులలో ఉంటది. చూసే కళ్ళని బట్టి కాలం కనిపిస్తది. కానీ ఎర్రితనం ఎక్కినట్టు ఒకలకు మంచి అయితే అందరికి మంచి అవుతుంది, ఒకలకు షేడ్ అయితే అందరికి షేడ్ అవుతుంది అన్నట్టు ఉంటదా? ఉండనే ఉండది.
నికా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఏదో తోసిన పని చేస్తుంటారు కదా. ఇక కొంతమంది అయితేనేమో షిత్తు కాగితాలను తీసి రంగులేసుడు, ప్లాస్టిక్ బాటిళ్లను కోసి బుట్టలు చేసుడు, చీపురు పుల్లలతోని తట్టలు చేసి రంగులద్ది సోకుగా ఇంట్లో పెట్టుకుంటారు కదా. అదే పనిని గదే అసోంటి పని ఏదన్నా అక్కడికచ్చదాని కోసం చేస్తే ఎట్లుంటదుల్లా? పేరుకు పేరు వస్తుంది, మంచికి మంచి జరుగుతుంది కదా. కాకపోతే ఈడ గీ పిల్లగాళ్ళు చేసిన ఇగురం చూస్తే ఎంత సంబరం అనిపిస్తున్నదో చూడండి. అవో గివేంది అనుకుంటురా? చెప్పుకోండి చూద్దాం. కుర్చీ లెక్కనే కొడుతున్నది. అరే ఇటు దిక్కు సీతకొక శిల్క. ఆహా, రోమియో జూలియట్లు. ఇంకా బగ్గనే ఉన్నాయి కదా ఓటి ఓటి. అన్నిటినీ ఆకులతోటే చేసినట్టు అనిపిస్తున్నది కదా. అనిపించుడు కాదు, నిజంగా ఇవి రాలిన ఆకులతో చేసినాయే. కానీ ఏదో పొద్దుపోక పోకిరి పోరగాన్లు చేసినాయి కాదు. పెద్ద ఆలోచనతో చిన్న పోరగాన్లు చేసిరు ఇట్లా చైనా దేశంలో. ఏందా పెద్ద ఆలోచన అంటే గిడ చూడురి, ఒక్క చెట్టు కన్నా ఆకు కనిపిస్తున్నదా? కాలంగాని కాలంలోకి ఇట్లా రాలిపోతుంటే చదువుకునే పోరగాళ్లకు చాలా తనలాట అయిందట. అడ్డమైన పొగతోని గాలి మబ్బులు ఖరాబ్ అయితే చెట్లు బతుకుతాయా? చెట్లు లేకపోతే వానలు పడతాయా? వానలు లేకపోతే భూమిలో నీళ్లు ఉంటాయా? నీళ్లు లేకపోతే మనం బతుకుతామా? ఇగో గింత దూరం ఆలోచన చేసిరు గిడ రాలిన ఆకుల చూసి. అరే చెట్లు పెంచాలరా, లేకపోతే మన తర్వాత తరాలు ఎండుకపోయిన మూడు లెక్కనే తయారైతాయి రా అంటే మనం వింటామా? ఎన్ని రోగాలు వచ్చినా ఎంతమంది చచ్చినా చెవిటోని ముంగట శంఖ ఊదినట్టే ఉంటాం మనం, అంత మంచోళ్ళం. అందుకే ఈ పోరగాళ్ళు ఇగురం కొద్దికి బొమ్మలు తయారు చేసిర్రు. చూసి మురిసేదందుకో, సెల్ ఫోన్లలో సెల్ఫీ ఫోటోలు దిగేదందుకో కాదు. ఈ వార్త మీకు చెప్తున్నది కూడా చూసి మరిచేదందుకు కూడా కాదు. గా బుడ్డ పోరగాళ్ళకున్న తెలివిని కొద్దిగానన్నా మనం తెచ్చుకొని చచ్చిపోయే చెట్లకు చెంబడి నీళ్లతోటి జీవి గంజి పోద్దాం. గవ్వే రేపు మనల్ని బతికిచ్చేది కాదంటరా? తిరుమల దేవుని తాన చిన్నగా ఉంటుందా? దునియా పబ్లిక్ అంతా ఆడికే వరుస కడతారు. వానలు వాడనియ్యి, వరదలు వాడనియ్యి, కొండ నిండా జనమే ఉంటారు. అసోంటిది నిన్న మొత్తమే చిన్న పోయిందుల్లా. ఒక్క పారే గట్ల ఎందుకైంది? అసలు ఏమై ఉంటది? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం జనం. తిరుపతి ఎంకన్న దర్శనానికి పోతే లైన్ల 10 గంటలు, రూములలో 5 గంటలు. ఏహే నీ సగం రోజు ఆన్నే గడిచినాయి అని చెప్పుకునేటోళ్ళం కదా. కానీ నిన్న ఇయాల దేవుణ్ణి దర్శించుకునేటందుకు చాలా తక్కువ మంది వచ్చిర్రట. గిట్ల లోపలికి పోయి గట్ల బయటకు వచ్చిర్రట. ఇట్లెందుకు జరిగిందంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితమ్మ చచ్చిపోయింది కదా. అందుకే అక్కడి నుంచి వచ్చే చాలా మంది భక్తులు 7 కొండల మెట్లు ఎక్కలేదట. మన దగ్గర నుంచి ఎంత మంది వస్తారో అంతకు ఎక్కువనే ఆడ నుంచి కూడా ఎంకన్నకు మొక్కులు పెట్టేటందుకు వస్తారు. దేవుని అసొంటి అమ్మ చచ్చిపోయిందని తెలుసుతోని తమిళనాడు నుంచి వచ్చేటోళ్ళందరూ దేవుణ్ణి దర్శించుకునేటందుకు రాలేదు. ఇక ఎక్కడ చూసినా జనాలు లేక ఖాళీగా కనిపించింది తిరుపతి కొండ. హోటళ్లు, బస్సులు, రైల్వే స్టేషన్లే అన్ని ఖాళీగానే కనబడ్డాయి. ఇగో గిట్లా ఇంకా 2-3 రోజుల దాకుంటదంటున్నారు ఎంకన్నా మంచి చెడ్డలు చూసే అధికారులు. గివ్వి ఇయాటి జార్ వార్తలు అయితే గాని మీరు కూడా నా లెక్కనే టీవీలో వార్తలు చదివే యాంకర్ కావాలనుకుంటే ఏం చేయాలో నిన్ననే చెప్పినా కదా. చక్కగా కెమెరా సెల్ ఫోన్ తీసి మీ ఊళ్ళే మీకు ఎరికైనా ముచ్చట సమస్యలు ఏమన్నా ఉంటే గిట్లా వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కు పంపాలి. ఏ కాలేజ్ పోరగాళ్ళని అడిగినా నేర్పుతారు. అర్థమైంది కదా. అన్నట్టు ఇయ్యాల కూడా ఊరిస్తున్నా మన జోర్దార్ వార్తల జోర్ పెంచేందుకు కొద్ది రోజుల్లోనే ఓ పెద్ద రిపోర్టరు, ఓ చిన్న విలేకరి, ఓ నడిపి రిపోర్టరు అసోంటి మంచి వాళ్ళు రాబోతున్నారు. చూసుకుంటూనే ఉండుర్రి శనార్థులు.